విలువల శిఖరం రామోజీ పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, విశాఖలో చిత్రనగరి ఎన్టీఆర్ రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత. ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు. ప్రజా చైతన్యంతో సేవలందించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి. భయమెరుగని జీవితం, సమాజం కోసమే పోరాటం. రామోజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆయన కల. ఆ నగర నిర్మాణానికి 10 కోట్ల విరాళం. ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్. అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు, మహామనిషికి ఘనంగా నివాళులు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంస్మరణ సభకు హాజరైన దిగ్గజాలు. ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం. ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని ఎన్నికలే నిదర్శనం. అభివృద్ధి సుస్థిరతను వారు పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తరణ. ద్రౌపది ముర్ము. 7,092 కిలోమీటర్ల మేర రోడ్డు గుత్తలమయం. దక్షిణం పూడ్చాలంటే 283 కోట్ల అవసరం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిధులు కేటాయించిన జగన్ ప్రభుత్వం. పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్, 4 గంటల పాటు వాదనలు. రైతుకు రొక్కమేది, తక్షణమే 20,000 పెట్టుబడి సాయం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నాలు. కేంద్రం మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపాటు. అన్నదాత సుఖీభవతో ఆదుకోకుంటే ఆందోళన చేస్తామని ప్రకటన. భూ యజమానులతో పాటు కౌలుదారులకు ఇవ్వాలని డిమాండ్. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపజేయాలని వినతి. గత 5 ఏళ్లుగా సీజన్కు ముందే తొలి విడత సాయం అందేది. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాల ఆగ్రహం. పేకాటం మొదలు మళ్లీ తెరుచుకున్న క్లబ్బులు, శిబిరాలు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండాదండ. గుంటూరు నడిబొడ్డున ఏ అనుమతులు లేకుండా పేకాట క్లబ్ ప్రారంభం. సచివాలయ సిబ్బంది సిద్ధం కావాలి. జూలై 1న లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. ఒక్క రోజులోనే 65 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఏటయింది గోదారమ్మ. ధవళేశ్వరం బ్యారేజీలోకి ఇప్పటికీ 10,000 క్యూసెక్ల ప్రవాహమే. పిన్నెల్లికి రిమాండ్. బుధవారం అర్ధరాత్రి మాచర్ల మెజిస్ట్రేట్ ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తెల్లవారుజాము 4 వరకు వాదనలు. ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం. దొంగరాతల ద్విభేది. ఇసుకలో పూర్తిగా కూరుకుపోయిన స్పెషల్ సీఎస్. అక్రమ తవ్వకాలపై కలెక్టర్లతో అబద్ధాలు. అంతా ఓకేని ప్రొఫార్మా పంపించి మరీ ఆదేశాలు. డూడు బసవన్నలా సంతకాలు చేసిన ఐఏఎస్లు. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుకు అసత్య నివేదికలు. జగన్ సర్కారు హయాంలో ఇది కలెక్టర్ల తీరు. చరిత్రలో రామోజీకి చిరస్థాయి. విశాఖ చిత్రనగరికి ఆయన పేరు. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం. రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు. ఎన్టీఆర్ రామోజీని తెలుగు జాతి మరవదు. టీటీడీలో విజిలెన్స్ ప్రకంపనలు. 5 ఏళ్లుగా ఇష్టారాజ్య నిర్ణయాలపై ఫిర్యాదులు వెల్లువ. ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయింపు. దర్శనాల పేరిట వసూళ్లు, అడ్డగోలుగా నియామకాలు. పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు. పరీక్షలు నిజాయితీగా జరగాలి. నియామకాల్లో ఆటంకాలు ఉండొద్దు. ద్రౌపది ముర్ము. 1న ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ. 65 లక్షల మందికి పింఛన్దారులకు 4,399 కోట్లు. ఒక్క రోజులో పంపిణీకి ఏర్పాట్లు. సీఎస్ జగన్కు జనం గుణపాఠం. ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలన విస్మరించారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని ఆయన పగబట్టారు.